కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, దేవుని నామానికి వందనాలు. మళ్ళీ ఇలా మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అలాగే మనం ఇవాళ కూడా చిన్న వాక్యాన్ని మాట్లాడుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18:37 ఇక్కడ మనం ఏలియా ప్రార్థన చూస్తాము. ఏలియా తన ప్రార్థనతో అగ్నిని దింపుతాడు. కానీ మనం చూడొచ్చు ప్రార్థనతో అగ్ని ఎలా దిగిద్ది. దేవుడు తన మాట్లాడుతుంది విని తను అక్కడ ఆ సందర్భంలో అక్కడికక్కడే మోకారించి ప్రార్థన చేయంగానే దేవుడు అసలు అగ్ని ఎలా దింపగలిగాడు. మనందరికీ తెలుసు దేవుడు అగ్ని అసలు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది తన ప్రార్థన చేయంగానే అగ్ని దిగి అసలు అందరూ ఇలా ఆశ్చర్యపోయేలాగా చేసి అందరినీ ఒక్క ప్రార్థనతో తిప్పాడంటే ఏలియా ఎంత గొప్ప వాళ్ళు చూద్దాం మనం కూడా. ఏలియా ప్రార్థనలో పౌరుషం ఉంది, పట్టుదల ఉంది. ఏలియా ప్రార్థనలో పౌరుషం ఉంది, ఏలియా ప్రార్థనలో పట్టుదల ఉంది, ఏలియా ప్రార్థనలో విశ్వాసం ఉంది, ఏలియా ప్రార్థనలో అత్యాశక్తి ఉంది. ఇన్ని ఉన్న దేవుడు తను ఒక్కసారి ప్రార్థన చేస్తే ఏదైనా ఎందుకు తీర్చలేడు చెప్పండి. ఇప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తుంటే ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నా దానికి జవాబు ఎందుకు ఇవ్వట్లా దేవుడు? అంటే మీ ప్రార్థన పాపమా లేకపోతే ఏంటి అనేది మీరు సరి చేసుకున్నారంటే మీకు అది బాగా అర్థమయ్యి మీరు మంచిగా మీ ప్రార్థనలో కూడా పట్టుదల ఉంటే మీరు ఎంత గొప్పగా మీరు అసలు ఆశీర్వదింపబడతారు. అసలు మీరు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఎందుకు చేయలేడు? ఆసక్తి ఉంటే, విశ్వాసము ఉంటే, పట్టుదల, పౌరుషం అన్నీ మీ ప్రార్థనలో ఉంటే, ఏలాగా ప్రతి ఒక్క పెన్ టు పెన్ అన్నీ మీ ప్రార్థనలో ఉంటే ఎలా మీరు దేవుణ్ణి ఏదైనా అడగగలరు చెప్పండి? దేవుణ్ణి ఏమైతే అడుగుతారో అది మీరు ఇవన్నీ ఉంటే పొందుకోగలరు. కాబట్టి మీ ప్రార్థన ఎలా ఉందో మన ప్రార్థన ఎలా ఉందో పరీక్షించుకుందాం. దేవుడి మాటలు నేను ఆశ్రయించుగాక. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ బాగుండాలని
మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఈ దీనదాసుల కొరకు, దేవుని యొక్క సేవకులైన మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న నా తండ్రి, ఇదిగో నీ మాటలు వింటున్నా అయ్యా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు చెప్పడానికి నీ పక్షాన నిలబడిన నీ దీనదాసురాలైన నన్ను మరుకుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు మా బాబు చెప్పారు కదా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ప్రభావం, ప్రార్థనలో ఉన్న మహిమ, ప్రార్థన ఏ కార్యాలైనా చేస్తుంది అంటానికి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఎవరు ఈ ప్రార్థన చేశారు? ఏలియా ఈ ప్రార్థన చేశాడు. ఏలియా అనే మాటకి అర్థం ఏంటి? త్రిప్పేడి శక్తి కలిగిన వాడు. త్రిప్పేడి శక్తి కలిగిన వాడంటే ఎటు తిప్పటం. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలారా ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉంటున్నారు. చాలామంది ఒక 2 వ్యక్తులు త్రాగుతున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, ఏ అలవాట్లు లేకుండా చాలా క్రమంగా చాలా జాగ్రత్తగా, అసలు ఆ వాసనే పడని వ్యక్తి ఒకవేళ వారితో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా ఆ త్రాగుడు వైపు త్రిప్పాలి, ఏదో ఒక రీతిగా ఆ వ్యక్తిని పాడు చేయాలి, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయాలి, ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని పాడు చేయాలి, ఆ వ్యక్తి యొక్క రాబడిని పాడు చేయాలి, ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఉంటున్న సంతోషాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. చాలామంది మాతో చెప్తూ ఉంటారు, అమ్మా ఒకప్పుడు నా భర్తకి, అమ్మా ఒకప్పుడు నా కొడుక్కి, ఒకప్పుడు నా కోడలకి ఇలాంటి ఒకప్పుడు మా అత్తగారికి ఇదిగో ఈ అలవాటు లేదు, ఇదిగో ఇలా మాట్లాడేవాళ్ళు కాదు, ఇలా చేసేవాళ్ళు కాదు, ఇలా తాగేవాళ్ళు కాదు, ఇలా మోసం చేసేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్య వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి తను కూడా, నా కొడుకు కూడా వాళ్ళకంటే మరి ఎక్కువగా పాడైపోయాడు, నా భర్త కూడా వాళ్ళకంటే ఎక్కువగా పతనమైపోయిన పరిస్థితుల్లో మా కుటుంబాలు ఉన్నాయి, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే త్రిప్పేడి శక్తి కలిగిన వాడంటే పాపములో, శాపములో, దుర్నీతి బంధకాల్లో దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన వయసుతో పని లేకుండా చిన్న వయసులోనే భయంకరమైన పాపములో ఉంటున్న వారిని ఆ పాపపు బంధకాలు తెగిపోయేటట్లు, ఆ పాపపు క్రియల్లో నుంచి బయటకు వచ్చేటట్లు, ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు వచ్చేటట్లు, వారి జీవితాలు పవిత్రంగా, పరిశుద్ధంగా, వారి జీవితాలకి ఒక అర్థం ఉండేటట్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండేటట్లు ఆ బంధకాల్లో నుంచి త్రిప్పే శక్తి కలిగిన వాడు ఎవరంటే ఏలియా. దేని చేత అంటే ఏ మంత్రమో ఏ తంత్రమో కాదు దేవుని బిడ్డలారా, ఏదో మాయ మాటలు చూపించి కాదు, ఇదిగో అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది ఇలాంటి మాటలు చూపించి కాదు, జీవం కలిగిన దేవుని దగ్గర ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి, చేతులెత్తి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా నీ కుటుంబం మారట్లేదా? నీ కుటుంబం ఇంకా బంధకాల్లోనే ఉందా? చాలామంది అంటూ ఉంటారు మాతో, అమ్మా ఇంకా అసలు ఆయన మారడమ్మా, ఆయన మారడు, ఆ త్రాగుడు మానేయుడు, ఆ బూతులు మానడు, ఆ మాటలు విని విని ఇసికిపోయాను అంటూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ ప్రార్థనలో ఏలియా లాంటి పట్టుదల ఉందా? నీ ప్రార్థనలో ఏలియా లాంటి రోషం ఉందా? ఏలియా లాంటి ఆసక్తి ఉందా? ఏలియా లాంటి పట్టుదల ఉందా? దేవుని బిడ్డ, పట్టుదలతో ప్రార్థన చేయి, ప్రజలు క్షేమం కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అంటే నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ భర్తని ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డని ప్రేమిస్తున్నాడు, పాడైపోయిన నీ కుటుంబ పరిస్థితులు అంతటిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు. ఇంకా వాక్యం చెప్తుంది యోహాను పత్రికలో, ఆయన ప్రేమాస్వరూపి అని. ఈ లోకంలో దేవుడులాగా నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే, అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, పట్టు ఇడవక ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన వినటానికి నా దేవుడు వెంటనే కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి వెంటనే కార్యాలు చేయటం అంటే ఇష్టం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు వెంటనే, అప్పుడే,
అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏలియా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా? ఏలియా ముందు ఏముంది? మనకులాగా ఏదో ఎక్కడో సమస్య ఉంది, ఎవరో జ్వరంతో ఉంటున్న వాళ్ళు, లేదా అప్పుతో ఉంటున్న వాళ్ళు, నిరాశతో ఉంటున్న వాళ్ళు, ఉద్యోగం కొరకు ఎదురు చూసిన వాళ్ళు, ఇంకా దేని కొరకు ఎదురు చూసిన వాళ్ళు మన చుట్టూరు ఉంటే చిన్న ప్రార్థన చేయమా అంటే ప్రార్థన చేయటం వెళ్ళిపోవటం కాదు, అదైతే ఈజీనే. కానీ ఏలియా ముందు ఏముందో తెలుసా? ఏలియా ముందు ఒక సవాల్ ఉంది దేవుని బిడ్డ. నీ ముందు కూడా ఒకవేళ సవాల్తో కూడిన, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆలకించే దేవుడు అయితే ఈ కార్యం చేయమనని నీ చుట్టూరు ఉన్న వాళ్ళు అంటున్నారా? లేకపోతే అపవాది సవాల్ విసురుతున్నాడా? నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు ఈ కార్యం చూడలేవు, ఇది పొందుకోలేవు, దీంట్లోంచి బయటికి రాలేవు, నువ్వు గెలవలేవు, ఇంకంతే నీ జీవితం ఓడిపోయావు, నువ్వు ఓటమి అన్నట్లుగా సవాలు ఇసురుతున్నాయా సమస్యలు నీ ముందు? దేవుని బిడ్డ భయపడకు, రోషము కలిగి ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, వేల మంది ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో. వాళ్ళు చెప్తుంది నిజమా, వీళ్ళు చెప్తుంది నిజమా, ఇది చేయాలా అది చేయాలా, ఇది నమ్మాలా అది నమ్మాలా అని ప్రజలు రెండు తలంపుల మధ్యలో సతమతం అవుతూ ఉంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నావు నువ్వు కూడా. యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావా? లేకపోతే అందరితో పాటు ఒకళ్ళు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, యేసు ప్రభు నీ పక్షాన కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? యేసే క్రీస్తుని నమ్ముతున్నావా? యేసు ప్రభు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని నమ్ముతున్నావా? యేసు ప్రభు మరలా వస్తాడని నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? పరలోకముందని నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే దీవించబడతావు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఎవరేం చేస్తే అది చేసే స్థితిలో, ఎటు గాలి ఇస్తే అటు దేవుని బిడ్డలారా అటు వంగిపోతున్నారు. గాలికి చెట్టు ఏ రీతిగా దేవుని బిడ్డ అటు ఇటు ఊగుతుందో అలా ఉంది ప్రజల యొక్క పరిస్థితి. అంటే స్థిరమైన హృదయం లేదు వారి హృదయంలో. ఒక స్థిరంగా ఇదే సత్యమని సత్యాన్ని ఫాలో అవటానికి దేవుని బిడ్డలారా వారి ముందు సరిగ్గా సత్యం గురించి బోధించిన వాళ్ళు లేరు. అయితే ఈ ప్రార్థన వారి హృదయాల్ని యేసే క్రీస్తుని, యెహోవా దేవుడని వారి నోర్లు కేకలు పెట్టేటట్లు చేసింది ఒక ఏలియా ప్రార్థన. నీ ప్రార్థన కూడా నీ ఇంట్లో కార్యం చేసే శక్తి కలిగి ప్రార్థనగా ఉంటుందా దేవుని బిడ్డ? నీ ప్రార్థన కూడా నీ ఇంట్లో ఒకవేళ ఏమైనా సమస్యలు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఒకవేళ ఏమైనా అనారోగ్యంతో లేదా ఇంకా ఏమైనా బంధకాల్లో ఉంటే వాళ్ళను విడిపించే సాహసము నీ ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నా నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నా నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నావా? ప్రార్థన చేస్తున్నా నువ్వు ఒక సవాల్ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నా నీకు విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తున్నా నీకు పట్టుదల ఉందా? దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నా నీవు నమ్ముతున్నావా? నీ పక్షాన ఉన్న దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి ఆలకిస్తాడని. ఒకవేళ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఎందుకో తెలుసా? ఈయన నేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కురస కాలేదు. కానీ నీకు నాకు మధ్యలో పాపపు గోడ అడ్డం ఉంది అని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, ఎన్నో ఉపవాస ప్రార్థనలు, నీ ఇంట్లో ఎన్నో వారాలు ప్రార్థన, ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు వెళ్తున్నావు. కానీ నీకును దేవునికి మధ్య ఉంటున్న పాపపు గోడను పడగొట్టావా? ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? దాని నుంచి బయటకు వచ్చావా? ఒకవేళ ఒప్పుకుంటే, విడిచిపెడితే నీ ప్రార్థన కూడా ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు తలంపులు ఉన్న మధ్యలో ఉంటున్న బిడలకి ఏలియా ఒక సవాల్ ఇసిరాడు. ఈరోజు నేను ఆరాధిస్తున్న దేవుడిలో సత్యం ఉందో, లేదా మీరు ఆరాధిస్తున్న వాటిలో సత్యం ఉందో తేలిపోవాలి. కాబట్టి రండి, ఒక ఎద్దును తీసుకొని రండి, దాన్ని ముక్కలుగా చేసి ఒక కందకం తవ్వించి దానిపైన కట్లు పేర్చి కందకము నిండా నీళ్లు పోసి దానిపైన ఈ మాంసాన్ని పెట్టి దానిపైన కూడా నీళ్లు పోసి ఆ కందకం దాని పైనుంచి నీళ్లు పొర్లి పారేటట్లు చేద్దాం. అలా చేసి ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఏం రావాలో తెలుసా దేవుని బిడ్డలారా? ఆకాశము నుంచి అగ్ని దిగాలి. అగ్ని దిగి ఆ భయంకరంగా తడిచి ఉంటున్న కట్టెలు, ఆ నీళ్లు, ఆ యొక్క మాంసమును ఏం చేయాలంటే దహించాలి. ఇది చిన్న విషయం కాదు దేవుని బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు
చుట్టుపక్కల వాళ్ళని చూసి మీలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే నేను జయించేదాన్ని, నా సమస్య చాలా పెద్దది అనుకుంటున్నావు. ఇక్కడ ఉన్న సమస్య కంటే పెద్దదాని సమస్య. ఇక్కడ ఉంటున్న ఈ సమస్యకి మించిన దేవుడు నీ దేవుడు తెలుసా దేవుని బిడ్డ. ఆయన ఆకాశమందున్న దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన హస్తము కురచకాలేదు, ఆయన హస్తము సాహస్కార్యములు చేస్తుంది, అద్భుతములు చేస్తుంది. ఆయన బిడ్డల పక్షాన యుద్ధము చేసే హస్తం ఆయన హస్తం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ముందు వారికి అవకాశం ఇచ్చాడు, వాళ్ళ వల్ల కాలేదు. దేవుని బిడ్డ, ఒకవేళ నులువెచ్చని స్థితిలో ఉండి నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ వల్ల కాలేదేమో. విశ్వాసం ఉంచు, నమ్మికతో కదులు. నీ ముందుంటున్న సమస్యను పాయలు చేయటానికి ఖచ్చితంగా నీ పక్షాన వాక్యం చెప్తుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన దాటిపోడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన త్రోసివేయడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా నామమున ఏం చేస్తున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడై ఉన్నావనియు నీవు వారి హృదయంలోను నీ తట్టు. చూసారా దేవుని బిడ్డలారా, మన ప్రార్థన చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, నన్నే దీవించు ప్రభా, నాకే అన్ని ఇవ్వు ప్రభా, నేనే బాగుండాలి ప్రభా, నా ఆరోగ్యమే బాగుండాలి ప్రభా, నాకే అన్నీ కావాలని. కానీ ఏలియా ప్రార్థన అది కాదండి. ఈ నశించిపోతున్న ప్రజలందరూ, ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలు, సత్యం ఎవరో ఏంటో తెలుసుకోకుండా నశించిపోతున్న ప్రజలు సత్యము దగ్గరికి రావాలి, నీ గురించి తెలుసుకోవాలి, వారి నేత్రములు తెరవబడాలి, వాళ్ళ హృదయాలు తెరవబడాలి, వాళ్ళు ఈరోజు నీ తట్టు తిరగబడాలి అని. దేవుని బిడ్డ, ఎటు తట్టు తిరుగుతున్నావు నువ్వు? నీ కుటుంబం ఎటు తట్టు తిరుగుతున్నారు? ఎటు ఉన్నా నీ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నావా? లేకపోతే నువ్వు కూడా భక్తులులాగా ప్రార్థన చేస్తున్నావా? వీరు నిన్ను తెలుసుకోవాలి, నేను మార్చలేను, కానీ నా చేతిలో ఒక ఆయుధం ఉంది, ప్రార్థన ఆయుధం ఉంది, ప్రార్థన ఖడ్గం ఉంది. నేను ప్రార్థిస్తాను, మోకరిస్తాను, నేను చేతులెత్తుతాను, బలంగా నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఆలకించి నీకు వ్యతిరేకంగా, నీకు ఆయాసకరంగా, నీకు హేయంగా జీవిస్తున్నా ఈ ప్రజలను మార్చు ప్రభా, విడిపించు ప్రభా, ఇలా సంఖ్యలు తెంచు ప్రభా, వీళ్ళకుంటున్న ఈ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొని రా ప్రభు అని ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో, ఏం కావాలి నీ చుట్టుపక్కల వాళ్ళని ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన ఆలకించి ప్రజలు వాళ్ళందరినీ కూడా ఆయన తట్టు త్రిప్పుకుంటాడు. ఇక్కడ అదే జరిగిందండి. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఏలియా పక్షాన నిలబడిన దేవుడు ఏలియాని మీద తను ఎంతండి, తన ప్రార్థన ఎంత, తన జీవితం ఎంతండి. కొరహు కుమారులు అంటారు, మేము పిచ్చిక లాంటి వాళ్ళమని. నువ్వు పిచ్చిక లాంటి దానివే, బలహీనుడివే, అర్హత లేని వ్యక్తివే, యోగ్యత లేని వ్యక్తివే. కానీ నీ లోపల ఉన్న దేవుడు సజీవుడు, ఆయన గొప్ప దేవుడు, పరాక్రమ కార్యములు జరిగించువాడు, అద్భుతాలు చేయవాడు. నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నీ పక్షాన కూడా ఇక్కడ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ప్రార్థన ముగించక ముందే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. అక్కడ ఉంటున్న పరిస్థితులన్నిటినీ కూడా దహించి బూడిదని చేసినాయి. ఈ మాటలు వింటున్నా నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉంటున్న సాతాను శక్తుల్ని నా ప్రభు దహిస్తాడు. అనారోగ్యం అనే శక్తుల్ని నా ప్రభు దహిస్తాడు. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అప్పు అనే సమస్యను దహిస్తాడు. దాంట్లో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నువ్వు కూడా పట్టుదలతో ఎందుకు ప్రార్థన చేయకూడదు? రోషం కలిగి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయకూడదు? పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ఒప్పుకొని ఒక నీతి కలిగి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? నీ చుట్టూరు ఉంటున్న వాళ్ళని ప్రభు వైపు త్రిప్పటానికి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు. చేస్తూ ఉండగానే సమాధానం, చేస్తూ ఉండగానే తన ప్రార్థనకి నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఉత్తరం రూపంలో అగ్ని దిగి వచ్చింది. అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడేటట్లు. అవునండి, ప్రార్థన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుందండి. ప్రార్థన భీకర కార్యాలు చేస్తుందండి. ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుందండి. ప్రార్థన చనిపోయిన వాని సహితము లేవనెత్తుతుందండి. ప్రార్థన పాడైపోయిందని బాగు చేస్తుందండి. ప్రార్థన కలవరాల మధ్యలో ఉంటున్న వారిని స్థిరపరుస్తుందండి. ప్రార్థన కలవరాలు పడుతున్న హృదయానికి నెమ్మదిస్తుందండి. కాబట్టి నీ ఇంట్లో కూడా ఏలియా లాంటి వాళ్ళు, నీ ఇంట్లో, నీ సమాజంలో, నీ మందిరంలో, మన మందిరాల్లో ఏలియా లాంటి వాళ్ళు లెగవాలండి. దేవుని బిడ్డలారా, లెగవాలి. మన చుట్టూరు ఈ రోజుల్లో కూడా రెండు తలంపుల మధ్యలో ఎంతోమంది ఉన్నారండి.
కనుక ఈ మాటలు వింటున్నా. ఇక్కడ సమాధానం వచ్చిందండి. ఏం జరిగింది అని మనం ఇక్కడ చూసినట్లయితే, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమును, నీళ్లను ఆరిపోచేసెను. ఇంకా ఏం జరిగిందంట, అంతటా జనులందరూ దానిని చూచి అవును సాగిలిపడి. చూసారా ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో, ప్రార్థన ఎంత అద్భుతం చేసిందో. యెహోవాయే దేవుడని ప్రజలందరూ సాగిలిపడి. కాబట్టి ఈ మాటలు వింటున్నా నువ్వు నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డల్ని మార్చుకుందువుగాక. ఈ మాటలు వింటున్నా నువ్వు నీ ప్రార్థన ద్వారా నీ భార్యని మార్చుకుందువుగాక, నీ పిల్లల్ని మార్చుకుందువుగాక. ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో కూడా బలమైన కార్యాలు జరుగునుగాక. ప్రార్థన అంటే నీకు ఆసక్తి కలుగునుగాక, ఇష్టము కలుగునుగాక. దేవుని బిడ్డ, ప్రార్థనలో చల్లారిపోయిన నీ జీవితం, ఆ చల్లారిపోయిన ఆ నులివెచ్చని స్థితిలో నుంచి, ఆ రెండు తలంపుల మధ్యలో నుంచి నువ్వు కూడా బయటికి వద్దువుగాక. నువ్వు ప్రార్థన చేసి, ఆ రోజు ప్రార్థన చేస్తే చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంటున్న లాజర్ని బయటికి తీసుకొచ్చిన అదే ప్రార్థన, అదే శక్తి ఈ రోజుల్లో మన మధ్యలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి ప్రార్థన మనం కూడా చేద్దాముగాక. ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. 2 తలంపుల మధ్యలో సతమతం అవుతున్న వాళ్ళు నా చుట్టూరు కూడా ఎంతోమంది ఉన్నారయ్యా, నా గృహంలో కూడా ఉన్నారయ్యా. అయ్యా మా మధ్యలో కూడా ఉన్నారయ్యా. వారి కొరకు మేము బలంగా ప్రార్థన చేసేవారంగా ప్రభా. వారి కట్లు కూడా తెగునట్లయ్యా, వారు కూడా ఆ సందేహం నుంచి బయటకు వచ్చేటట్లయ్యా, వారు కూడా సత్యానికి కట్టుబడేటట్లయ్యా, సత్యమై ఉన్న మీ మార్గంలోనికి వచ్చేటట్లు కృపచూపయ్యా. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలయ్యా, అప్పుల సమస్యల్లో అయ్యా, అనారోగ్య సమస్యల్లో, ఇడిపోయిన కుటుంబాలు ఏమైనా బాధపడుతూ ఉంటే, ఇంకా మా జీవితాలు ఇంతేననుకుంటూ ఉంటే, నజరేయుడైన యేసు నామంలో వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక తండ్రి, కార్యాలు జరుగునుగాక తండ్రి. వారు బాగుపడుదురుగాక, అనారోగ్యం నుంచి విడుదల పొందుదురుగాక తండ్రి. ఇడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక తండ్రి, వారి కుటుంబాలు ఐక్యత కలిగి ఉండునుగాక తండ్రి. అయ్యా అప్పులు కాడి ఇరగొట్టబడునుగాక తండ్రి. ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలయ్యా, వ్యాపారాల కొరకు ఎదురు చూసిన బిడ్డలయ్యా, ఇంకా రకరకాల చీకటి శక్తులు ప్రభా, కొంతమంది చీకటి శక్తుల చేత పీడించబడుతూ తలనొప్పని, చెవు నొప్పని, పళ్ళు నొప్పని, కడుపు నొప్పని, నడు నొప్పని ఇలా బాధపడుతున్న బిడ్డల్ని తాకండి ప్రభా. క్యాన్సర్ వ్యాధి అని, ఎయిడ్స్ వ్యాధి అని ప్రభా, మోకాళ్ళు అరిగిపోయి ప్రభా, అయ్యా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా రకరకాల బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల్ని యేసు నామములో స్వస్థ కలుగునుగాక తండ్రి. మీరు ముడుదురుగాక తండ్రి. మీ వందనాలు, స్తోత్రములయ్యా. ఇంకా చాలామంది బిడ్డలు రకరకాల డ్రగ్స్కి అలవాటై ప్రభా, అయ్యా భయంకరమైన వ్యసనాల్లో పడి ఉంటున్న బిడ్డలు అయ్యా లేవనెత్తబడుదురుగాక, ఆ బలహీనతని విడిచిపోవునుగాక. అయ్యా సహాయం చేసి మీకు మహిమ తెచ్చుకోమని సమస్త విషయాలు మీ చేతికే అప్పగిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.